అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే నగారా మోగనున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 అభ్యర్థులను, అలాగే బీజేపీకి సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో 9 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సింగిల్ నేమ్ తోటి దాదాపు 9 మంది పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా 9 మందిని ఒకే నేమ్ తోటి అధిష్టానానికి పంపడం పైన విజయాలు ఏ విధంగా ఉంటాయి, అపజయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చేసి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 9 మందిని సింగిల్ నేమ్ తోటి కేంద్ర పార్టీకి అధిష్టానానికి పంపడం జరిగింది. 9 మంది పేర్లు, అంటే సింగిల్ డిజిట్ తోటి పంపడం, దాదాపుగా పేర్లు ఖరారైనట్టే అనుకోవచ్చా, లేదా ఒకవేళ వాళ్ళే కనుక అయితే ఆ జయాపజయాలు ఏ విధంగా ఉంటాయి? 18వ లోక్సభకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. మొదటి విడతలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన 3 రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నట్లుగా కనపడుతుంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసేటటువంటి 9 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా 2 అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. మరొక 4 అభ్యర్థులను ఇవాళ రేపు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి, అంటే కేంద్ర నాయకత్వానికి ఒక 9 లోక్సభ స్థానాలకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులను సింగిల్ నేమ్ తోటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించడం జరిగింది. ఖమ్మము తర్వాత నాగర్ కర్నూలు విషయంలో కేంద్ర నాయకత్వానికి వదిలేశారు అభ్యర్థులను ఎంపిక చేసుకోమని. అయితే 9 లోక్సభ స్థానాలలో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల విషయంలో అయితే ఒకటే సింగిల్ నేమ్ పంపించారు కాబట్టి ఆ సింగిల్ నేమ్ని కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 9 నియోజకవర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి నేమ్స్లలో కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ జయాపజయాలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్కి ఎంత మేరకు గెలుపు అవకాశాలు ఉంటుంది. అయితే ఇక్కడ గెలుపు అనేది పార్టీ సమర్థతను బట్టి ఉంటుంది, పార్టీ స్ట్రెంగ్త్ను బట్టి ఉంటుంది, తర్వాత అభ్యర్థిని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 చాలా కీలకమైనటువంటి విషయాలు. ఒక లోక్సభ పరిధిలో, ఒక లోక్సభ స్థానంలో ఎవరైనా గెలుస్తున్నారు అంటే ఒకటి క్యాండిడేచర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత ఆయా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి పార్టీ బలం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచింది. 2014లోనైతే 12 లోక్సభ స్థానాలు గెలిచారు, 2019లోనైతే 9 లోక్సభ స్థానాలు గెలిచారు. అయితే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటది, తర్వాత గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 4 స్థానాలు నిలబెట్టుకుంటుందా, ఇంకా పెంచుకుంటుందా అనేటటువంటిది, తర్వాత కాంగ్రెస్ ఏంటది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుస్తుందా అనేటటువంటి ఒక విశ్లేషణ జరుగుతున్న సందర్భంలో ఈ 9 అభ్యర్థులను పంపించినటువంటి సింగిల్ నేమ్తో పంపించినటువంటి 9 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటది, కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎట్లుంటాయనేది సహజంగానైతే జరుగుతున్న విశ్లేషణలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ లోక్సభ స్థానాన్ని గెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఇంకా కొన్ని ప్రీపోల్ సర్వేలు చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 9 నుండి 10 లోక్సభ స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ సింగిల్ నేమ్ తోటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించినటువంటి నేమ్స్ తోటి కనుక మనం బేరుజు వేస్తే ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ష్యూర్గా గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో టఫ్ పోటీ ఉంటుంది, ఏ నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలు లేవు అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మొత్తం 9 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను, పార్టీ బలాన్ని రెండింటిని బేరుజు వేసుకొని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ 2 నియోజకవర్గాలు, ఒకటి పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అభ్యర్థిత్వం పోయింది, గడ్డం వంశీ
గడ్డం వివేక్ కుమారుడు వంశీ పేరు పంపించడం జరిగింది. అయితే పెద్దపల్లిలో ఉన్నటువంటి అనుకూలత ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థి కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు కనపడుతున్నాయి. రెండవది ఏంటి అని అంటే నల్గొండకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 6 శాసనసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఒక ఎత్తు అయితే 2014లో కాంగ్రెసే గెలిచింది, 2019లో కూడా కాంగ్రెసే గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఏంటి అని అంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టబోతున్నటువంటి అభ్యర్థి రఘువీర్ రెడ్డి, కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీర్ రెడ్డిని నిలబెట్టేటటువంటి ఒకటే పేరు ప్రపోజల్ పోయింది కాబట్టి రఘువీర్ రెడ్డిని నిలబెడుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 100% గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చూడాలి. ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ బలము ప్లస్ అభ్యర్థులు బలంతో ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా 3వ నియోజకవర్గానికి వస్తే జహీరాబాద్ నియోజకవర్గంలో ఏంటి అని అంటే ఈ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 4 శాసనసభ స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ 2 గెలిస్తే బీజేపీ 1 స్థానంలో గెలిచింది. అయితే ఇక్కడ పోటీ ఎవరిని పెడుతున్నారు అంటే బీజేపీ ఆల్రెడీ అభ్యర్థి డిక్లేర్ చేసింది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీలోకి వచ్చారో బీబీ పాటిల్ని, అంటే బీబీ పాటిల్ ఇప్పటికే 2 సార్లు గెలుచున్నారు, 3వసారి బీజేపీ నిలబెడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నటువంటి అభ్యర్థి సురేష్ షెట్కర్ 2004లో గెలిచారు, 2009లో గెలిచారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు, 2 సార్లు పోటీ చేసినారు. కాబట్టి సురేష్ షెట్కర్ అభ్యర్థిత్వం కనుక ఇక్కడ కన్ఫామ్ అయితే సునాయాసంగా గెలవాల్సినటువంటి చోట కాంగ్రెస్ పార్టీ పోటీని ఎదుర్కొంటుంది. అంటే గెలుపు పైన పూర్తి స్థాయిలో మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. అటు 3 పార్టీలకు ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది జహీరాబాద్కి సంబంధించింది. తర్వాత నిజామాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జీవన్ రెడ్డిని ఒకటే పేరు ఇక్కడ నుంచి ప్రకటించారు. నిజామాబాద్ విషయాన్ని కనుక మనం చూస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 2 విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 2014లో అప్పటి ముఖ్యమంత్రి గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గెలిస్తే 2019లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది ధర్మపురి అరవింద్. ఇప్పుడు బీజేపీ ధర్మపురి అరవింద్కి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే పేరు ప్రపోజల్ ఏంటంటే జీవన్ రెడ్డిని ప్రకటించారు, ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2 శాసనసభ స్థానాలు గెలిచింది. కానీ అదే బీఆర్ఎస్ 3 శాసనసభ స్థానాలు గెలిచింది, భారతీయ జనతా పార్టీ 2 శాసనసభ. ఇక్కడ కూడా ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పోయిన శాసనసభ ఎన్నికల్లో 4 లక్షల ఓట్లకు పైగా తీసుకున్నది. కాబట్టి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూలమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ రైతులకు పసుపు పంట పండించేటటువంటి రైతులకు పసుపు బోర్డు ప్రకటించారు. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి ఒక ప్రపోజల్ అలుగువల్లి ప్రవీణ్ రెడ్డికి ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అయినటువంటి ప్రవీణ్ రెడ్డి ప్రపోజల్ పంపారు. ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, బండి సంజయ్ కుమార్ని ప్రకటించింది. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించింది, వినోద్ కుమార్ని ప్రకటించింది. ముగ్గురికి కూడా ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. కానీ ఎడ్జి మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంటే బండి సంజయ్కి ఉంది. ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ పరిధిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ 3 చోట్ల గెలిచింది. కానీ బీజేపీ ఎక్కడ కూడా గెలవకపోయినా ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ స్థానం ఉన్నది. కాబట్టి ఇక్కడ మొత్తం ఓవరాల్గా ట్రయాంగిల్ ఫైట్ అయినా స్మాల్ ఎడ్జ్ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. తర్వాత 6వ నియోజకవర్గానికి వచ్చారు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అభ్యర్థిని ప్రకటించింది, వంశీచందర్ రెడ్డిని ప్రకటించింది. వంశీచందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర గాంధీ కుటుంబం నుంచి దగ్గర సంబంధాలు ఉంటే వంశీచందర్ రెడ్డిని ఇక్కడ ప్రకటించింది. మహబూబ్ నగర్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మళ్ళీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ పరిధిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క శాసనసభ స్థానం కొడంగల్ వస్తుంది. మొన్న 38,000 ఓట్ల మెజార్టీతోటి కొడంగల్లో గెలిచారు. కానీ ఈసారి ఒక టార్గెట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు, మహబూబ్ నగర్ లోక్సభకు నిలబడేటటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 మెజార్టీ ఇవ్వాలండి. ఈ రాజకీయ పరిణామాలు ఒకప్పుడు కనుక మనం చూసినప్పుడైతే కడప లోక్సభ పరిధి పులివెందుల నియోజకవర్గ మెజార్టీతో గెలిచేది. తర్వాత చిత్తూరు లోక్సభ ఎన్నికలు కుప్పం నుంచి వచ్చేటటువంటి మెజార్టీతో గెలిచాయి. కాబట్టి
ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఏరియా ఉంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వంశీచందర్ రెడ్డి కూడా కొంత బలమైనటువంటి అభ్యర్థిగానే చూడాలి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లుగానే మనం చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే అభ్యర్థి బలహీన వర్గాల అభ్యర్థి అయితే, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పోటీ ఎదురవుతుంది. ఎందుకంటే ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నుంచి మొన్న స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సందర్భం ఉంది, సానుభూతి వస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య లాంటి ఒక బలహీన వర్గాలను పెడితే మొత్తం ఈక్వేషన్స్ మారుతాయి. కాబట్టి స్మాల్ ఎడ్జ్ ఎట్లా చూసినా ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగానే నేను భావిస్తున్నాను. తర్వాత చేవెళ్ళ లోక్సభ పరిధిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 4 శాసనసభ స్థానాలు గెలిచింది. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల బలాన్ని కనుక చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ కొంత పట్టు ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, సిట్టింగ్ లోక్సభ స్థానమే. కానీ ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఒక పేరు ప్రపోజల్ పంపించారు, సునీత మహేందర్ రెడ్డిని పంపించారు. పట్నం మహేందర్ రెడ్డి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి భార్య, ఇప్పుడు ఈమె వికారాబాద్ జడ్పీ చైర్మన్గా ఉంది. ఈమె కూడా బలమైనటువంటి అభ్యర్థి, ఈమెను ప్రకటించారు. ఆల్రెడీ బీజేపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది, కొండా విశ్వేశ్వరరెడ్డి. 2014 గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి 2019లో చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపారు. 8,000 ఓట్ల మార్జిన్ తోటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి మంచి పేరుంది, బలమైనటువంటిది, ఆర్థికంగా బలమైనటువంటిది. తర్వాత ఈ లోక్సభ పరిధిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కూడా 4 లక్షలకు పైగా ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. బట్ స్మాల్ ఎడ్జ్ మాత్రం భారతీయ జనతా పార్టీకి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత మీకు 8వ నియోజకవర్గంగా వస్తే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క నేమే పంపించారు, దొమ్మేటి సాంబయ్య గారిని. దొమ్మేటి సాంబయ్య గారు కూడా 2019లో ఇదే లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది, అప్పుడు ఓడిపారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనుకూలత ఏంటంటే వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 6 శాసనసభ స్థానాల్లో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రత్యేకత ఏంటంటే 2014లో బీఆర్ఎస్ గెలిచింది, 2019లో కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ఉంది. ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఇక్కడ లోక్సభ ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలత రావాల్సినటువంటి చోట క్యాండిడేచర్ కనుక ఒకవేళ బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి అభ్యర్థిని పెట్టగలిగితే ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ జరుగుతుంది. గెలుపు ఎవరి పక్షాన ఉంటుంది అనేది కొంతకాలం వేచి చూడాల్సినటువంటి అవసరమే. కానీ కాంగ్రెస్ నమ్మకంగా గెలవాల్సినటువంటి సీట్లలో ఒకవేళ క్యాండిడేచర్ కనుక బీఆర్ఎస్ బలమైనటువంటిగా పెట్టగలిగితే ఇక్కడ టఫ్ ఫైట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. అంత ఈజీ ఎందుకు కాదు కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఈ నియోజకవర్గంలో. తర్వాత మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించాల్సినటువంటి ఒక నియోజకవర్గము. ఇక్కడ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ మహబూబాబాద్ లోక్సభ పరిధిలో 6 శాసనసభ స్థానాలు గెలిచింది. అంటే ఒక్కటి తప్ప 6 శాసనసభ స్థానాలు గెలిచింది. చాలా బలంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు పంపించినటువంటి పేరు ప్రపోజల్ ఒకే ఒకటి, బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన 2009లో గెలిచినటువంటిది. కానీ బలరాం నాయక్ 2 సార్లు ఓడిపారు. 2014లో ఓడిపారు, 2019 లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపారు. 2014లో ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులలో చాలా స్వల్ప తేడాతో 28,000 20,000 ఓట్ల తేడాతో ఓడిపారు. కానీ 2019లో కూడా ఓడిపారు. అంటే 2 సార్లు ఓడిపోయినటువంటి అభ్యర్థిని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ని తీసుకురావడం వల్ల ఇక్కడ కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోరు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గనక బీఆర్ఎస్ బలమైనటువంటి అభ్యర్థిని తీసుకురాగలిగితే ఇక్కడ కూడా ఇది 2 పార్టీల మధ్య టఫ్ పోటీ జరుగుతుంది. మీకు వరంగల్ లోక్సభ పరిధిలో కానీ మహబూబాబాద్ లోక్సభ పరిధిలో కానీ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ గనక గట్టి అభ్యర్థులను పెట్టగలిగితే ఇక్కడ ఖచ్చితంగా ఈ రెండిట్లలో 2 పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ జరుగుతుంది. ఎవరు గెలిచినా కానీ స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపు అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా 9 లోక్సభ పరిధులను గనక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ సింగిల్ నేమ్ పంపించినటువంటి వాళ్ళతో చూస్తే 2 చోట్ల మాత్రమే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు 2 చోట్లే ఉన్నాయి. మిగతా 7 చోట్ల అపోజిషన్ పార్టీస్ ఎత్తుగడల పైన, అపోజిషన్ పార్టీస్ వేసేటటువంటి ఎత్తుగడలు, అపోజిషన్ పార్టీ చేసేటటువంటి రాజకీయ వ్యూహాలు, అపోజిషన్ పార్టీ పెట్టేటటువంటి అభ్యర్థులతోటి గెలుపు ఓటములు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 9 స్థానాల్లో కాంగ్రెస్ అవలీలగా 6 నుంచి 7 స్థానాలు గెలవాల్సిన చోట ఈ సింగిల్ పేర్ ప్రపోజల్స్ని కనుక మనం పరిశీలించి చూస్తే కాంగ్రెస్ పార్టీ కొంత
అభ్యర్థులను సరైనటువంటి వాళ్ళని గట్టి వాళ్ళను పెట్టలేకపోతుందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంత బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ సరైనటువంటి అభ్యర్థులను, పబ్లిక్లో ఉన్నటువంటి అభ్యర్థులను, నమ్మకంగా గెలుస్తారనుకున్నటువంటి అభ్యర్థులను పెట్టకపోతే ఇది ప్రతిపక్షాలకు అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, చేవెళ్లలో కానీ భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కనుక చూస్తే ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ ఇక్కడ 2 వీళ్ళు కలిసి 3 అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటే మొత్తం 5 పోతే ఇంకొక 4 శాసనసభ లోక్సభ స్థానాల్లో బలమైనటువంటి పోటీ జరిగితే కాంగ్రెస్ పార్టీకే కదా ఇబ్బంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లోక్సభ స్థానాలను గెలవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ మరింత అభ్యర్థుల ఎంపికలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే 9 దాదాపుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటివన్నీ, బీజేపీ గెలిచేటివన్నీ, కాంగ్రెస్ గెలిచేటివన్నీ, టఫ్ వచ్చేటివన్నీ పూర్తిగా కొంచెం చెప్పండి. అభ్యర్థుల లిస్టు 3 పార్టీలు పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి రాజకీయ వాతావరణము, రాజకీయ పరిస్థితులను మనం అంచనా వేస్తే పూర్తి స్థాయి కంక్లూజన్కి రావచ్చు. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల బలాబలాలను, ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల బలాబలాలను, ఆయా నియోజకవర్గాలలో పూర్వం నుంచి ఆ పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను కనుక ఎస్టిమేట్ చేస్తే మనకున్నటువంటి అభిప్రాయము, మనం కనపడుతున్నటువంటిది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ 9 నుండి 10 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 4 నుండి 5 లోక్సభ స్థానాలను గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 2 నుంచి 3 లోక్సభ స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇది ఇట్లనే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత మరింత ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అందించగలుగుతామనేటటువంటి అభిప్రాయం ఉంది. అయితే యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం నుంచి మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గనక అభ్యర్థుల ఎంపికలు జాగ్రత్తలు పాటించకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోయేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. నియోజకవర్గాలకు సంబంధించి బలంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బలంగా లేరు. అభ్యర్థుల బలహీనతల వల్ల కూడా పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా అటు చేవెళ్ళ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్కు సంబంధించి ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కనుక కొంచెం మార్చినట్టయితే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం మనకు కనబడతా ఉంది. అలాగే పూర్తిగా వరంగల్ నియోజకవర్గానికి చూస్తే వరంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, అటు మహబాద్, వరంగల్ ఈ 2 పార్లమెంటు స్థానాలను కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బలమైన అభ్యర్థులను కనుక దింపితే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంచెం సునాయాసంగా గెలిచే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా, పార్లమెంటు స్థానాలు ఇవి 2 కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ స్థానాల్లో ఎక్కువ గెలిచిన అభ్యర్థులు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ సునాయాసంగా గెలిచే పార్లమెంటు స్థానాల్లో ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే మహబాద్ పార్లమెంటు స్థానానికి వచ్చినప్పుడు బలరాం నాయక్ పేరును 2 సార్లు, మూడోసారి ప్రకటించాడు. అంటే మొదటిసారి గెలిచి కేంద్ర మంత్రి అయ్యాడు, ఆ తర్వాత 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఓడిపోయిన అభ్యర్థిని మళ్ళీ బరిలో నిలపడం, కొంత అక్కడ ఏదైతే బలంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కనుక ఖచ్చితంగా అక్కడ బలమైన క్యాండిడేట్ వచ్చేది ఉంటే మాత్రం అక్కడ టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంటుంది. అలాగే వరంగల్ పార్లమెంటుకు స్థానానికి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక బలమైన నేతను కనుక పెట్టేది ఉంటే కూడా ఇక్కడ కూడా స్వల్ప ఆధిక్యంతో ఈ 2 అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పూర్తిగా కొంచెం స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా 9 నియోజకవర్గాలకు సంబంధించి బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బలంగా శాసనసభ స్థానాలు గెలిచిన దగ్గర ఉన్నటువంటి పార్టీల్లో అభ్యర్థుల మార్పు చేసినట్టయితే పార్టీకి కలిసి వచ్చే అంశంగా చేసి చెప్తా ఉన్నారు. మరొక పక్క క్లియర్గా గెలిచేటి ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే నల్గొండకు సంబంధించి జానారెడ్డి కొడుకు కూడా ఖచ్చితంగా గెలుతారు. అటు కూడా వివేక్ కుమారుడు గెలిచే అవకాశం ఉంది. 2 స్థానాల్లో ఈజీగా కాంగ్రెస్ పార్టీ అయితే బయటపడుతుంది. మరోపక్క చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏదైతే బీజేపీ టఫ్ ఫైట్ 2 పార్లమెంట్ స్థానాల్లో టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగానైతే అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట పార్టీ బలంగా ఉంది, పార్టీ బలంగా ఉన్న చోట అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు. కాబట్టి అధిష్టానం సింగిల్ డిజిట్తో పంపిన పేర్లను కనుక ఖచ్చితంగా ప్రపోజల్ చేసినటువంటి పేర్లను ఖచ్చితంగా కనుక ప్రకటించేది ఉంటే కొంత పార్టీ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం మాత్రం ఉందని చెప్పేసి శేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.